ఎలక్షన్స్ ఆర్ ద సెలబ్రేషన్స్ ఇన్ అవర్ డెమోక్రసీ. భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేవి ఒక పండగ లాంటివి. ఇంత పెద్ద భిన్నమైన దేశంలో, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. అందున సజావుగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం అనేది డెమోక్రసీకి చాలా అవసరం. అటువంటి ఎన్నికలు నిర్వహించడానికి భారతదేశంలో ఎన్నికల సంఘం ఉంది. ఆ ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎన్నికల సంఘం గురించి చెప్తుందన్నమాట. అయితే ఎన్నికల సంఘానికి సంబంధించి అపాయింట్మెంట్ సంబంధించి, రిమూవల్ సంబంధించి చాలా అంశాలు డిబేట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ సంబంధించి వాళ్ళ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ గురించి, వీటన్నిటి గురించి 1991లో ఒక చట్టం ఉంది. 1991 యాక్ట్ ఉందన్నమాట. అయితే యాక్ట్ని పూర్తిగా రద్దు చేస్తూ, రిపీల్ చేస్తూ కొత్తగా ఒక బిల్ వచ్చింది. ఆ బిల్ ఆల్రెడీ రాజ్యసభలో ఆగస్టు 10వ తారీఖున పాస్ అయిపోయింది. లోక్సభలో రేపు సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్ స్టార్ట్ అవబోతుంది. ఆ స్పెషల్ సెషన్లో లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ కనుక లోక్సభలో కూడా ఈ బిల్లు పాస్ అయిపోతే ఇది చట్ట రూపంలోకి రానుంది. ఈ బిల్లు పైన కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు ఈ బిల్లు ఏంటో ఒకసారి చూద్దాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్, టర్మ్ ఆఫ్ ఆఫీస్ అనే ఒక బిల్లును తీసుకొచ్చారనమాట. వాళ్ళ యొక్క నియామకాలు, సర్వీస్ కండిషన్స్, వాళ్ళ యొక్క టర్మ్ ఆఫ్ ఆఫీసు, దీనికి సంబంధించి ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లులో కీలకమైన మార్పులు కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటో ఆ మార్పులు ఒకసారి చూద్దాం. మొదటిగా పాత పద్ధతి ప్రకారం 1991 చట్టం ప్రకారం వీళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ అన్నీ కూడా, శాలరీ కానీ సర్వీస్ కండిషన్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిలతో సమానంగా ఉండే. ఎలక్షన్ కమిషనర్స్ యొక్క సర్వీస్ కండిషన్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిలతో సమానంగా ఉండే. ఆల్మోస్ట్ వాళ్ళ శాలరీ కూడా వాళ్ళతో సమానంగా అంతా వాళ్ళతో పాటు ఫిక్స్ చేసి ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు దాన్ని తీసేశారు. కొత్త బిల్లులో ఎలక్షన్ కమిషన్స్కి సుప్రీంకోర్టు జడ్జిల స్థాయిలో శాలరీస్, అలవెన్సెస్ ఉండవు. ఉదాహరణకి సుప్రీంకోర్టు జడ్జికి రిటైర్ అయిన తర్వాత కూడా ఒక డ్రైవర్ని, ఒక హౌస్ మెయిడ్ని ఇవన్నీ ఇస్తారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్స్కి క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో జీతాన్ని ఫిక్స్ చేయబోతున్నారనమాట. శాలరీ అండ్ అలవెన్సెస్ని క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో. మీకు తెలుసు ఇండియాలో సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే క్యాబినెట్ సెక్రటరీ అని, ఆయన టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన స్థాయిలో శాలరీని ఫిక్స్ చేయబోతున్నారు. ఇది ఫస్ట్ అంశం. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి అపాయింట్మెంట్స్, వాళ్ళ యొక్క నియామకాలకు సంబంధించిన అంశం అనమాట. నియామకాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అంటే ప్రెసిడెంట్ నియమించేవాళ్ళు. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు చెప్తే వాళ్ళు ప్రెసిడెంట్ నియమిస్తారు, మీకు తెలుసు. అయితే ఈ మార్చిలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు అనూప్ బనర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో, అదొక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 2015లో ఫైల్ అయింది. అప్పటి నుంచి ఈ కేసు నడుస్తుందన్నమాట. అనూప్ బనర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ మార్చి 2023 అప్పుడు ఒక రూలింగ్ ఇచ్చిందనమాట, జడ్జిమెంట్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ నిష్పక్షపాతంగా ఉండాలి. అలా ఉండాలంటే దానికి ఒక కమిటీ ఉండాలి, హై పవర్డ్ కమిటీ ఉండాలి. ఆ కమిటీలో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండి వాళ్ళ రికమెండ్ చేసిన వాళ్ళే ఎలక్షన్ కమిషనర్స్ అవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఒక హై పవర్డ్ కమిటీ. హై పవర్డ్ కమిటీలో ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అయితే దీనికి సంబంధించి బిల్లు ఒక మార్పు తీసుకొచ్చారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లో తొలగిస్తూ ఆ హై పవర్డ్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఎనీ అదర్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో మొత్తం దీనిలో మనం చూస్తే పొలిటికల్గా ఉన్న వాళ్ళే ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ కానీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ, క్యాబినెట్ మినిస్టర్ కానీ. జ్యుడిషియరీ పాత్ర లేదనమాట. సో ఇవన్నీ మార్పులు చేస్తున్నారు. ఆల్రెడీ మీకు తెలుసు రాజ్యాంగంలోనే ఒక మాట ఉంది. రాజ్యాంగంలో ఏముంది అంటే రిమూవల్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల అధికారి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ రిమూవల్ అనేది రాజ్యాంగం ప్రకారం ఆన్ పార్ విత్ సుప్రీంకోర్టు జడ్జ్. సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తామో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా అదే ప్రాసెస్లో. మీకు తెలుసు సుప్రీంకోర్టు జడ్జిని ఎలా రిమూవ్ చేస్తాం? పార్లమెంటరీ తీర్మానం ద్వారా 2 సభల్లో పాస్ అయిన తర్వాత 2/3 మెజార్టీతో అప్పుడు రిమూవ్ చేయొచ్చు. సో అదే ప్రాసెస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ను ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండేషన్ మీద. ఈ రిమూవల్ విషయంలో కూడా సుప్రీంకోర్టులో కేసు జరుగుతుంది. దీని మీద కూడా చాలా చర్చ ఉంది. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ రిమూవ్ చేయడానికి ఏమో ఒక పద్ధతి, ఎలక్షన్ కమిషనర్స్ రిమూవ్ చేయడానికి ఇంకొక పద్ధతి. ఇది ఎంతవరకు కరెక్టు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రైమస్ ఇంటర్ ప్యారిస్, ఫస్ట్ అమంగ్ ద ఈక్వల్స్, బట్ ఈజ్ నాట్ అబోవ్ ఎలక్షన్ కమిషనర్స్ అనమాట. అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫైనల్ అథారిటీ కాదు. ఎలక్షన్ కమిషన్లో
ఏకగ్రీవంగా అభిప్రాయాలను బయటకు రావాలి, లేదా మెజారిటీ అభిప్రాయాలను బయటకు రావాలి. సిఈసి అభిప్రాయం మాత్రమే బయటకు రాకూడదు. సిఈసి అభిప్రాయం మాత్రమే బయటకు రావాలి అని చెప్పి టిఎన్ శేషన్ గారు ఒక మాట చెప్పారనమాట. అప్పట్లో టిఎన్ శేషన్ గారు 30 years బ్యాక్ చాలా పవర్ఫుల్ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆయన ఏం చెప్పారంటే సిఈసిఏ ఫైనల్, డెసిషన్ మేకింగ్లో సిఈసి ఏం చెప్తే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్తే అదే ఫైనల్ అని చెప్తే కోర్టు అలా కాదు, ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ ఎ డెసిషన్. ఎలక్షన్ కమిషన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ సచ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాజ్ ద ప్రెసిడెంట్ మే థింక్ ఫిట్ అనమాట. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మిగతా ఎన్నికల కమిషనర్స్ అందరు కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఏకాభిప్రాయానికి రానప్పుడు మెజారిటీ ఒపీనియన్ ఉండాలి, అంతేగాని ఓన్లీ సిఈసి చెప్తే ఫైనల్ కాదు. అటువంటి టైంలో సిఈసి చేతిలో ఎలక్షన్ కమిషనర్స్ రిమూవల్ రికమెండేషన్ అనేది ఉండటం కరెక్ట్ కాదు. అంటే ఎవరు ఎలక్షన్ కమిషనర్ ఉండాలో, ఎవరిని రిమూవ్ చేయాలో సిఈసి రికమెండ్ చేసే అధికారం ఉండకూడదని చెప్పి దాని మీద కూడా కేసు నడుస్తుంది అనమాట. మొత్తానికి చాలామంది విమర్శకులు, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఎలక్షన్ కమిషనర్ యొక్క పవర్స్, ఎలక్షన్ కమిషన్ యొక్క అధికారాలు నిర్వీర్యం చేయడానికి పార్లమెంట్ ట్రై చేస్తోంది అని చెప్పి, ముఖ్యంగా క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్ళి దింపేసి ఇంతకుముందున్న సుప్రీంకోర్టు జడ్జి సెక్యూరిటీ శాలరీస్ అలవెన్సెస్ ఇవన్నీ తగ్గించేసి క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి దాటం అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క మొత్తం అథారిటీని, వాళ్ళ యొక్క అటానమీని క్వశ్చన్ చేస్తున్నట్టే. పొలిటికల్గా వీళ్ళని పవర్లెస్ చేస్తున్నారు అని చెప్పి ఒక డిస్కషన్ నడుస్తుంది. మీకు తెలుసు, ఏ రాజ్యాంగబద్ధ సంస్థ అయినా, ఏ చట్టబద్ధ సంస్థ అయినా నిష్పక్షపాతంగా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2019లో ఆర్టీఐ యాక్ట్ కూడా ఇలాంటి అమెండ్మెంట్స్ వచ్చాయి. 2019లో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. అంతకుముందు ఇన్ఫర్మేషన్ కమిషన్ సంబంధించి వాళ్ళ శాలరీస్ అలవెన్సెస్ ఎలక్షన్ కమిషన్తో సమానంగా ఉండే, ఎలక్షన్ కమిషనర్తో. కానీ దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి తీసేసుకుందనమాట. ఆర్టీఐ కమిషనర్స్ని, ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని చెప్పి అప్పట్లో బాగా విమర్శలు వచ్చాయి. నెమ్మదిగా వ్యవస్థలను దెబ్బతీస్తూ వస్తున్నామా, ఇది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. అసలు హై పవర్ కమిటీ ఎందుకు వేస్తున్నాము? పొలిటీషియన్స్ని, పాలిటిక్స్ని, పొలిటికల్ గేమ్స్ని పక్కన పెట్టి క్వాలిటేటివ్ పీపుల్, మెరిటోరియస్ పీపుల్, నిష్పక్షపాతంగా హానెస్ట్గా ఉండే పీపుల్ ఎలక్షన్ కమిషన్లోకి రావడానికి. దాన్నే కౌంటర్ ప్రొడక్టివ్గా ఇప్పుడు బిల్లు చేస్తుందా? అసలు అనుకున్న ఉద్దేశాన్ని మారుస్తూ ఈ బిల్లు పొలిటికల్ పార్టీస్, రాజకీయ నాయకుల చేతిలోకే, ఇన్కంబెంట్ గవర్నమెంట్ చేతిలోకే మొత్తం ఎలక్షన్ కమిషన్ వెళ్ళబోతుందా? ఈ ప్రశ్నకి భవిష్యత్తులో అపాయింట్మెంట్సే సమాధానం చెప్పాలి.